గ్రూప్ 2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యతను మార్చుకునేందుకు అభ్యర్థులకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. పోస్టుల ప్రాధాన్యం, పరీక్షా కేంద్రాలు, మండల, జిల్లా ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ రాత్రి 11:59 వరకు మాత్రమే అవకాశం ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఆ తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలతో పాటు వడగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎండవేడికి తాళలేక ఇవాళే 5గురు వడదెబ్బతో మరణించారు. పదుల సంఖ్యలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు యూపీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, బీహార్ కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. శ్రీజ కొణిదెల 2007లో శిరీష్ భరద్వాజ్ను ప్రేమ వివాహం చేసుకోగా 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2019లో శిరీష్ మరో పెళ్లి చేసుకున్నారు. 5 నెలల క్రితం లేచిపోయిన ప్రేమ జంట అస్థిపంజరాలుగా కనిపించింది. మధ్యప్రదేశ్లోని గోపి గ్రామంలో జరిగింది ఘటన. కువారీ నది గేట్లు ఎత్తగా నీటి మట్టం తగ్గి తేలిన కారును గ్రామస్తులు గుర్తించారు. అందులో అస్థిపంజరాలుండగా పోలీసులకు సమాచారమిచ్చారు. సమీప గ్రామానికి చెందిన నీరజ్, మిథిలేష్ మృతదేహాలకు పోలీసులు నిర్ధారించారు. వారి ప్రేమ వ్యవహారం నచ్చని వారు మర్డర్ చేసి నదిలో పారేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. నీట్ ఫలితాలు తప్పుగా వచ్చాయని ఆయుషి పటేల్ అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఫలితాల్లో ఈమెకు 335 మార్కులు రాగా వేరే అప్లికేషన్ నంబర్తో రిజల్ట్ వచ్చిందని ఆరోపించింది. 720కి 715 మార్కులు రావాలని తన ఓఎంఆర్ డ్యామేజ్ అయ్యిందని పేర్కొంది. కాగా కోర్టు విచారణలో ఎన్టీఏ సమర్పించిన ఒరిజినల్ ఓఎంఆర్కు డ్యామేజ్ లేకపోవడంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఎన్టీఏకి కోర్టు అనుమతించింది.